మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 711. హలో ఫ్రెండ్స్, స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ అక్కడే ఉన్న చాక్ తీసుకుని వైష్ణవి చేతిలో పెట్టి వైష్ణవి వెనుక నుండి వైష్ణవిని పట్టుకుని నెమ్మదిగా ఇద్దరు కలిసి కేక్ కటింగ్ చేస్తారు. తర్వాత వైష్ణవి కేక్ పీస్ తీసి విక్రమ్ నోటి దగ్గర పెట్టగానే ఇలా కాదు అని విక్రమ్ నవ్వుతూ వైష్ణవి చేతిలో ఉన్న కేక్ పీస్ తీసుకుని తన నోటిలో పెట్టుకోగానే వైష్ణవికి అర్థం కాక విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. విక్రమ్ వైష్ణవిని తన వైపుకి తిప్పుకొని తన ఫేస్ని వైష్ణవి ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే వైష్ణవికి ఏమీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ తన నోటి దగ్గరున్న కేక్ పీస్ని వైష్ణవి పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్ళగానే విక్రమ్ చిన్నగా నవ్వుతుంటే అప్పుడు వైష్ణవికి అర్థమయ్యి వైష్ణవి చిన్నగా నవ్వి విక్రమ్ నోటి దగ్గరున్న కేక్ పీస్ని చిన్నగా బయటిస్తుంది. ఏంటి రోజు కొంచెం కొత్తగా ప్రవర్తిస్తున్నారు తమరు అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే చెప్తాను రా అని చెప్పి విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని అలాగే ఫ్లోర్ పైన పడుకోగానే వైష్ణవి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తూ ఇక్కడ పడుకున్నావేంటి విక్కీ అని అంటుంటే కమ్ అని అంటాడు విక్రమ్. ఇంకా వైష్ణవి నెమ్మదిగా విక్రమ్ షోల్డర్ పై పడుకోగానే విక్రమ్ తన చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని బటన్ క్లిక్ చేయగానే పెంట్ హౌస్ పైకప్స్ అనేవి ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. అందులో నుండి ఆకాశంలోని నక్షత్రాలు చందమామ స్పష్టంగా కనిపిస్తుంటే వైష్ణవి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. తర్వాత విక్రమ్ వైపు చూసి విక్కీ ఇదంతా ఏంటి అని అడుగుతుంటే నాకు కూడా నీకులాగే టెర్రస్ పైన ఆకాశంలోని నక్షత్రాలని చూడడం అంటే చాలా ఇష్టం వైషు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఈ పెంట్ హౌస్లో పడుకుని నైట్ టైంలో ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఉండేవాడని ఈరోజు నా పక్కన నువ్వున్నావు అని విక్రమ్ చిన్నగా నవ్వుతుంటే నిజంగా చాలా బాగుంది కదా విక్కీ, ఆకాశంలో నక్షత్రాలు అలాగే పున్నమి నాటి చంద్రుడు వాటి నుండి వచ్చే కాంతి ఎంత అద్భుతంగా ఉంది కదా అని వైష్ణవి అంటుంటే అవును నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అని విక్రమ్ వైష్ణవి వైపు తిరగగానే విక్రమ్ మాటల్లో తేడా వైష్ణవికి తెలుస్తుంటే వైష్ణవి విక్రమ్ వైపు తిరుగుతుంది. విక్రమ్ వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ వైష్ణవి నీకు గుర్తుందా నేను నిన్ను మొదటిసారి ఎప్పుడు కిస్ చేశానో అని అంటుంటే వైష్ణవి ఆలోచిస్తూ ఆ రోజు నీకు నాకు చిన్న ఇష్యూ అయింది కదా రిత్విక్ గురించి, అప్పుడే కదా అని వైష్ణవి అంటుంటే విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా కొట్టి నీ ముఖం కిస్ అంటే ఓన్లీ లిప్స్ పైన ఏంటి, నేను నిన్ను ఎప్పుడు కిస్ చేశానో తెలుసా అని విక్రమ్ అనగానే వైష్ణవికి అర్థం కాక ఎప్పుడు అని అనుమానంగా అంటుంది. నేను ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు రిత్విక్ పైన కోపంతో నిన్ను నైట్ అంతా ఆఫీస్లో ఉండమని ఆ రోజు నైట్ అంతా వర్క్ చేయమని చెప్పాను కదా గుర్తుందా అని అడగగానే అవును అని వైష్ణవి అంటుంటే ఆ రోజు నువ్వు మిడ్ నైట్ వరకు వర్క్ చేసి తర్వాత నిద్ర ఆపుకోలేక అలాగే చైర్లో పడుకుని పోయావు, మరి నువ్వు లేచేటప్పటికి ఎక్కడున్నావు అని విక్రమ్ అడుగుతుంటే అది సోఫాలో పడుకుని ఉన్నాను. అవును నాకు కూడా ఆ రోజు అనుమానం వచ్చింది కానీ నిద్రలో సోఫాలో పడుకున్నానేమో అనుకున్నాను కాదా అని వైష్ణవి విక్రమ్ వైపు చూసి అనుమానంగా అడుగుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ లేదు నువ్వు పడుకున్న తర్వాత నేనే నిన్ను ఎత్తుకుని సోఫాలో పడుకోబెట్టాను అని చెప్పగానే అవునా అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంది. అవును వైష్ణవి నీకు తెలుసా నా లైఫ్లో నేను మొట్టమొదటిసారిగా టచ్ చేసిన అమ్మాయివి నువ్వే, అప్పటి వరకు ఏ రోజు కూడా నా అంతటా నేను ఏ అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. నిన్ను సోఫాలో పడుకోబెట్టిన తర్వాత ఎందుకో తెలియదు కొన్ని క్షణాలు నీ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. తర్వాత నాకు తెలియకుండానే అప్రయత్నంగా నేను నీ నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాను అని విక్రమ్ చెప్పగానే అంటే నువ్వు వచ్చిన మొదటి రోజే నన్ను ముద్దు పెట్టుకున్నావా, ఇది చీటింగ్ అని వైష్ణవి విక్రమ్ని కొడుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి చేతులని పట్టుకుని రాక్షసి పోనీలే అని నిజం చెప్తే కొడతావా అని అంటుంటే అంటే నాకు తెలియకుండా నన్ను ముద్దు పెట్టుకోవడమే కాకుండా పైకి నాకే చెప్తావా ఇలా నిన్ను ముద్దు పెట్టుకున్నాను అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ
మన మధ్య చాలా మెమొరీస్ ఉన్నాయి వైషు, కానీ ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకునే టైం లేదు కానీ అని విక్రమ్ కొంచెం ముందుకు జరిగి వైష్ణవి చెవిలో ఏదో చెప్పగానే వైష్ణవి కంగారుగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఒక సైడ్కి పడుకుని ఉంటే తనకి ఎదురుగా వైష్ణవి పడుకుని ఉంటుంది. విక్రమ్ అలాగే వైష్ణవి వైపు చూస్తూ నెమ్మదిగా తన చేతిని కింద నుంచి అలాగే వైష్ణవి నడుము దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి వైష్ణవి హ్యాండ్స్ మీదుగా వెనుకకి తీసుకువెళ్తుంటే వైష్ణవిలో టెన్షన్ పెరుగుతుంటే విక్కీ ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అంటుంది. విక్రమ్ మాత్రం వైష్ణవి మాటల్ని పట్టించుకోకుండా తన చేతిని వైష్ణవి నెక్ దగ్గరికి పోనిచ్చి వైష్ణవి వెనుకొన్న బ్లౌజ్ థ్రెడ్స్ని ఒక్కసారిగా లాగగానే విక్కీ అని కంగారుగా అంటూ వైష్ణవి భయంగా విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ వైష్ణవికి ఇంకా దగ్గరగా జరిగి వైష్ణవి పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తుంటే వైష్ణవి ఒక్కసారిగా విక్రమ్ని పక్కకి తోసేసి పైకి లేచి నుంచుని, విక్కీ ఏం చేస్తున్నావు? మనం పెళ్ళి శాస్త్రోక్తంగా జరిగే వరకు ఇవన్నీ వద్దు అని అన్నావు కదా, మళ్ళీ ఏంటిదంతా అని వైష్ణవి కంగారుగా అంటుంటే విక్రమ్ లేచి వైష్ణవి వైపు చూస్తాడు. విక్రమ్ ఎందుకలా చూస్తున్నావు? నువ్వెప్పుడు కూడా నన్ను ఇలా చూడలేదు కదా, ఏమైంది అని వైష్ణవి భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తుంటే విక్రమ్ తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు. విక్రమ్ చూపు డైరెక్ట్గా తనని తాకుతున్నట్లు అనిపిస్తుంటే వైష్ణవికి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. విక్కీ ఇప్పుడేమీ వద్దు, ప్లీజ్ మనం కిందికి వెళ్ళిపోదాం, నాకెందుకో టెన్షన్గా ఉంది అని అంటుంటే విక్రమ్ తన షర్ట్ని పక్కకి విసిరేసి వైష్ణవి దగ్గరికి వెళ్ళగానే వైష్ణవికి వాల్ రాగానే తన అడుగు అక్కడే ఆగిపోతుంది. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన కళ్ళలోకి చూస్తుంటే విక్రమ్ చూపుకి వైష్ణవికి తన హార్ట్ స్పీడ్గా పెరుగుతుంటే విక్కీ అని చాలా లో వాయిస్తో అంటూ విక్రమ్ వైపు చూడలేక వెంటనే విక్రమ్కి ఆపోజిట్ తిరుగుతుంది. విక్రమ్ వైష్ణవికి దగ్గరగా జరిగి వైష్ణవి హెయిర్ మొత్తం షోల్డర్ మీదుగా ముందుకు వేసి బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉన్న వీపు పైన తన పెదవులని నిలపగానే వైష్ణవికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. విక్రమ్ పెదవుల ప్రయాణం తన వీపు మొత్తం కదులుతూ ఉంటే వైష్ణవికి గొంతు తడారిపోతుంటే అలాగే తన రెండు చేతులు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ అలాగే వైష్ణవి వీపుపై ముద్దులు పెడుతూ చీరల నుండి కనిపిస్తున్న వైష్ణవి నడుము దగ్గరున్న చీరని పక్కకు తప్పించి నడువంపు పైన తన పెదవుల్ని నిలుపగానే వైష్ణవి శరీరం ఒక్కసారిగా కంపించినట్టు అనిపిస్తుంటే వెంటనే విక్రమ్ వైపు తిరిగి, విక్కీ ఏం చేస్తున్నావు? ప్లీజ్ మనం కిందికి వెళ్ళిపోదాం అని విక్రమ్ చేతుల్ని పట్టుకోగానే, వైషు ప్లీజ్ నాకు నువ్వు కావాలి, దూరం పెట్టుకో అని విక్రమ్ చిన్నగా అంటూ వైష్ణవి మెడవంపులో పెదవుల్ని నిలుపుతుంటే ఎందుకో విక్రమ్ బిహేవియర్ తనకి ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. తను ఎప్పుడు నో అని చెప్పినా వెంటనే విక్రమ్ తనకి దూరం జరిగేవాడు. అలాంటిది తను ఎప్పటి నుండో నో అని అంటున్నా కూడా విక్రమ్ తన మాటని కొంచెం కూడా వినిపించకపోయేసరికి వైష్ణవికి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. విక్రమ్ పెదవుల ప్రయాణం కంఠం మీదుగా అలాగే సాగుతూ వైష్ణవిని చూసి నెమ్మదిగా వైష్ణవి పెదవులని అందుకోగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది. విక్రమ్ అలాగే వైష్ణవి షోల్డర్ దగ్గర తన చేతిని తీసుకుని వెళ్ళి శారీ పిన్ను తీసి వైష్ణవి నుండి శారీని దూరం చేయగానే, విక్కీ ప్లీజ్, నిజంగా నాకు ఇప్పుడు ఓపిక లేదు, మార్నింగ్ నుండి చాలా స్ట్రైన్ అయ్యాను, కావాలంటే రేపు చూద్దాం అని చాలా లో వాయిస్తో అంటుంది. వైషు ప్లీజ్, నేను నీకోసమే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను, ప్లీజ్ నో అని అనుకో అని విక్రమ్ అంటుంటే వైష్ణవి ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయేసరికి వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని దానికి కనెక్టెడ్గా ఉన్న మరొక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడే ఉన్న బెడ్పై పడుకోబెడతాడు. నెమ్మదిగా విక్రమ్ వైష్ణవి పక్కన పడుకోగానే వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుని, విక్కీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు? మన పెళ్ళి జరిగే వరకు కూడా వీటికి దూరంగా ఉందామని అన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో
అని అంటుంటే, వైశ్యు నాకు తెలిసి ఇంకొన్ని రోజుల్లో నీకు నాకు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకటైనా ప్రాబ్లం ఏముంది? ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ ఇంకా నువ్వు వాటి గురించి ఆలోచించకు. ఈ ఒక్కరోజు తర్వాత మన పెళ్ళి అయ్యే వరకు నేను నిన్ను ఏమీ చేయను, సరేనా అని అంటుంటే ఇంకా వైష్ణవి ఏమీ మాట్లాడదు. వైష్ణవి తను చెప్పిన దానికి ఒప్పుకుంది అని విక్రమ్కి అనిపించగానే విక్రమ్ అలాగే వైష్ణవిని చూస్తూ నెమ్మదిగా తనపైకి చేరతాడు. మరి వైష్ణవి నో అని అంటున్న విక్రమ్ ఎందుకు వైష్ణవికి దగ్గరవ్వాలని అనుకుంటున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాము.